ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు ఓట్లను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ వర్గాలని నెట్ట నిలువున గొంతుకొసే పరిస్థితి తీసుకొచ్చారు. ఉద్యోగులు ఇబ్బంది పెట్టారు, డోక్రా ఇబ్బంది పెట్టారు, అంగన్వాడీలు ఇబ్బంది పెట్టారు, మున్సిపల్ వర్కర్స్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు వీళ్ళని కాదు, అందరిని కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలని సర్వనాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం. రోజువారీ అప్పులు తెస్తే తప్పితే ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈరోజు ఓడిపోయే పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీకి వచ్చింది. సో అందుకే జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే రాష్ట్రంలో కలిసినాయో ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది. సో ఓటమి భయం పట్టుకున్న వీళ్ళు ఈరోజు చూస్తే నిన్నటిదాకా మమ్మల్ని, మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా తిట్టించిన కొంతమంది వ్యక్తులకి సీటు ఇవ్వకుండా గొంతు వేశారు. అంటే ఈ వ్యక్తి నిజ స్వరూపం. సీట్లు అగ్గొట్టిన వాళ్ళు ఎవరు? ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపు నాయకులు. వాళ్ళకు అనుకూలమైన వర్గాలు వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళకి సీట్లు ఇస్తారు. అడ్డగోలుగా తిట్టించి ఉపయోగించుకున్న వాళ్ళని అడ్డగోలుగా రాజకీయంగా గొంతులు కోసారు. సో ఇప్పుడు రాజకీయంగా గొంతులు కోసి ఇప్పుడు మరల గెలవని నియోజకవర్గాల్లో వైసీపీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తూ ఉందనేది మాకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూసుకోండి, బాబాయిని హత్య చేసిన కేసులో దాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకొని నారాసుర రక్త చరిత్ర అని ఆ సాక్షి నా కొడుకులు రాశారు. సాక్షి పత్రికల్లో, సాక్షి ఛానళ్ళలో మామేని రాశారు. అది ఇప్పుడు ఏమైంది? ఎవరు చంపారు బాబాయిని? మీరే చంపారని సిబిఐ తెలిసింది కదా. మీరు నారాసుర రక్షితని మీరు సాక్షిలో రాశారు కదా, టీవీలో చెప్పారు కదా. అదేమైంది? కోడి కత్తి సీన్ ఏమైంది? కోడి కత్తి సీన్ డ్రామా ఆడి ఈరోజు బయటకు వచ్చేసరికి 5 సంవత్సరాల నుంచి కోడి కత్తి సీన్ జైల్లో ఉంచారు. ఎందుకు? 302లో మర్డర్ కేసులోనే 2 నెలలు 3 నెలల్లో బెయిల్ వచ్చింది ఎవరికైనా. రాజ్యాంగం ఎవరికైనా రాజ్యాంగమే, చట్టం ఎవరికైనా చట్టమే. అంతేగాని ఇష్టారాజ్యంగా బయటికి వస్తే కోడి కత్తి డ్రామా బయటపడొద్దని 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముద్దు సీన్ లాగా ఇతను కూడా బయటికి రాకుండా ఏదో ఒక ఘర్షణ క్రియేట్ చేసి కోడి కత్తి సీన్ని కూడా జైల్లో చంపించాలనేది ఒక ఆలోచనగా ఉంది వీళ్ళకనేది ఒక ఇన్ఫర్మేషన్. అది చెక్ చేయాలి ఎంతవరకు ఏంటి అనేది. ఇది కూడా ఈ క్రిమినల్ ఆలోచనలు కూడా ఈరోజు మనందరం కూడా తెలుసుకొని అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇక మొన్న చూస్తే మాచర్లో అక్కడ ఒక మన్నయ్య అని దుర్గి, అతని మీద హత్యాయత్నం చేస్తున్నారు, కర్నూలు నుంచి రౌడీలను తెచ్చారని అక్కడ క్రియేట్ చేసి జోలకండి బ్రహ్మారెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఇక కొంతమంది మీద కేసులు పెట్టి ఎన్నికల నాటికి జైల్లో పెట్టి ఎన్నికలు జరగకుండా చేయాలని ప్లాన్ చేస్తే అది బూమ్రాంగ్ అయింది, కుదరల. ఇప్పుడు గురిజాల నియోజకవర్గంలో కూడా ఎలపతని శ్రీనివాసరావు గెలుపుని అడ్డుకోలేము వైసీపీ పార్టీ పరంగా. ఇక్కడ కూడా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా ఏంటి, వైసీపీలో ఉన్న ఎస్సీలను కానీ బీసీలను కానీ లేకపోతే మిగతా క్యాస్ట్లలో ఒక వైసీపీ వాళ్ళని వాళ్ళే చంపించి కిరాయి మొక్కలతోనే దాన్ని మామేనికి నెపనెట్టాలనే ఒక కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక సమాచారం ఉంది మా దగ్గర. దాన్ని ఒక పోలీస్ అధికారి దీన్ని పర్యవేక్షణ చేస్తున్నాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. అందుకే దీంట్లో కాసు మహేష్ రెడ్డి పాత్ర ఉందా లేదా, కాసు మహేష్ రెడ్డికి జరిగి తెలుస్తుందా జరగకుండా తెలుస్తుందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జంగమేశ్వరంలో వ్యక్తిగతమైన తగాదాలు జరిగి ఒక వ్యక్తి చనిపోతే దాన్ని ఎలపతని శ్రీనివాసరావే చేయించాడని చెప్పి నా మీద ఆరోపణ చేశారు, బట్ ప్రూవ్ చేయలేకపోయారు. అందుకని నేను కూడా నువ్వు ఆరోపణ చేసినట్టు అడ్డగోలుగా నీ మీద ఆరోపణ నేను చేయను, కానీ దీంట్లో నీ పాత్ర. ఎందుకంటే నైజం కూడా అది నర్సాపేటలో ఫ్యాక్షన్ నైజం, మనుషులు చంపించే నైజం. ఇప్పుడు 11 మందిని చంపించారు గురిజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. 8 మంది పిల్లలు మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. 14-19 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఒక వైసీపీ నాయకుడు కూడా చనిపోలేదు. సో ఇవన్నీ కూడా నీ నైజం అది. కాబట్టి కాపు నాయకుడు పురంశెట్టి అంకుల దగ్గర నుంచి దోమతోటి విక్రమ్ దళితుడు, రాజానాయక్ ఎస్టీ, సుబ్బులు వడ్రా లేడీ, నీలకంఠ బాబు వడ్రా కుర్రోడు, యోహాన్ ఎస్సీ, పిచ్చయ్య యాదవ్ బీసీ,
అలీ సాహెబ్ మైనార్టీ, సైజాన్ మైనార్టీ, తర్వాత సైదా తొమ్మలచేరు వల్లాల నడుస్తుంటే ఆయన్ని కొట్టారు బజార్లో. అందుకని నీకు ఆ నేపథ్యం ఉంది. అందుకని నేను అనేది ఏంటంటే, మా మీద మీరే మీ కార్యకర్తలను చంపుకొని మా మీద కేసు పెట్టేదాన్ని మేము కూడా తీవ్రంగా పరిగణిస్తాం. వైసీపీలో ఉన్న నాయకులు మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు అధికారం కోసం బాబాయిలను గొంతులు కోసిన వీళ్ళే మీ గొంతులు కోయడానికి పెద్ద వెనకాడతారని అనుకోవట్లేదు. అందుకని మీరు అందరూ వైసీపీ వాళ్ళంతా గుడ్డిగా నమ్మి వీళ్ళని ఫాలో కావద్దు. అర్ధరాత్రులప్పుడు వీళ్ళమ్మటి ప్రయాణాలు చేయొద్దు. కుటుంబాలు ముఖ్యం, రాజకీయాల తర్వాత. వీళ్ళ కోసం మీరు బలి కావద్దు. ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేయాలంటే మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఏ పోలీస్ అధికారులైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కనుక సహకరిస్తే భవిష్యత్తు చాలా ఆ అధికారులకు అగమ్య గోచరంగా ఉంటుంది. ఒకవేళ మా నాయకుల మీద కేసులు పెట్టినా, నా మీద కేసులు పెట్టినా, అవసరమైతే జైల్లో ఉంచి నామినేషన్ వేసినా గెలుస్తాం, కానీ మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు అది కూడా ఏం పేకలేరు కూడా మళ్ళీ చెప్తున్నాను. మా నాయకుల మీద కేసులు పెట్టినా, మా మీద కేసులు పెట్టినా మీరు అయిపోయారు రాష్ట్రంలో. మీ బరి తెగించిన విధానంతో మీరు శ్మశానానికి పోబోతా ఉన్నారు, రాజకీయ శ్మశానానికి. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. కాబట్టి గురజాల నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఇటువంటివి కనుక చేస్తే దాని పర్యవసనాలు, దాని రియాక్షన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి బాధ్యులైన వైసీపీ నాయకులు కానీ, ఇది పై స్థాయిలో జరుగుతుందనేది నాకు సమాచారం. ఉన్నత స్థాయిలో జరుగుతుందనేది ఇలాంటి ప్రయత్నాలు ఇక్కడ ఒకచోటే కాదు.